అండ్ ఎమ్మెల్సీకి నోటీస్ ఇచ్చి అతను అవునండి నేను ఆ పార్టీ తరపునే పనిచేద్దాం అనుకుంటాను, మన పార్టీని వదిలేద్దాం అనుకుంటానంటే అప్పుడు తీసేయడం ఒక ఎత్తు. బట్ వీళ్ళంతట వీళ్ళే రాజీనామా చేశారు. చేసినప్పుడు ఇంకా స్పీకర్ ఫార్మెట్ ఇస్ ఫైనల్, అది అల్టిమేట్. అది అలా కాదు నేను మీరు ఎవరో ఇన్ఫ్లుయెన్స్కు లొంగి ఉంటారు అంటే ఎవరో ఇన్ఫ్లుయెన్స్కు లొంగడం వల్లే కదా వాళ్ళు రాజీనామా చేసి. అది అనైతికం కదా. వాళ్ళు నైతిక ప్రవర్తన అనుసరించారు, మేము ఆ పదవిలో ఉంటాం కరెక్ట్ కాదు. అక్కడ నువ్వు మరింత నైతికంగా ఉండాలి కదా. ఎస్ అందుకని మీది వదిలేస్తున్నామని చెప్పి. కానీ మనకి ఏ పార్టీ టికెట్ ఇచ్చిందో వాళ్ళకి లాయల్టీ ప్రదర్శించడం కోసం ఇప్పుడు అమలు చేయకుండా తిప్పి పంపడం. మళ్ళీ వాళ్ళు అప్పీల్కి వెళ్తే మళ్ళీ ఏ హైకోర్టు మీరు ఆయనే రాజీనామా చేస్తారు మీకేం బాధ అని ప్రశ్నిస్తే అప్పుడు తీస్తే ఈలోపు ఎన్నికల టైం అయిపోతుంది. యాక్చువల్గా ఏడాది ఎండింగ్ అనుకుంటా ఆ సీట్లు ఒక 20% మారిపోతాయి. దాదాపు 14 ఏమో పదవీ కాలం పూర్తవుతుంది, కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. అట్లాగా దాంట్లో వీళ్ళలో ఎవరన్నా ఆ టైంకి అయిపోతుందన్న ఉద్దేశంతో చేశారా అంటే రెండో కోణమే కనబడుతుంది ఇక్కడ. 2027 మార్చికి వెళ్ళలో కొంతమంది అయిపోతున్నాయి అంటండి మేబీ అప్పటి వరకు అలా. అదే వాస్తవంగా 2 ఏళ్ల కాలాన్ని వదులుకున్నారు తెలుగుదేశం. వాళ్ళకి ఈ 2 ఏళ్లకి వాళ్ళ దాంట్లో చేర్చుకుని టికెట్ ఇద్దాం అనుకుందో, లేకపోతే కొన్ని ప్రచారాలు జరిగినట్టుగా రాజ్యసభకు కానీ శాసన మండలి కానీ శాసనసభలో కానీ ఎవరైతే